హైదరాబాద్లో నోరు ఊరించే గుమగుమలాడే వంటకాలకు కొదువే లేదు. గల్లీలో ఎక్కడ చూసినా గానీ ఏదో ఒక వంటకం దర్శనమిస్తుంది. ప్రస్తుతం అబిడ్స్లో గుజరాతీ సంప్రదాయక వంటకమైన జిలేబీ పఫడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ జిలేబీ పఫడా తీయగా కారంగా ఉంటూ మళ్ళీ మళ్ళీ తినేలా నోరూరుస్తుంది అంటున్నారు ఫుడ్ ప్రియులు. కానీ ఇది ప్రతి ఆదివారం మాత్రమే లభిస్తుందంటున్నారు వ్యాపారులు. దీంతో జిలేబీ పఫడా వంటకాన్ని రుచి చూడటానికి నగరవాసులు వారాంతం వేచి ఉండేలా చేస్తోంది. సండే స్పెషల్ ఉంటుంది. శాండ్విచ్ డోక్లా, పాత్ర, ఖాండ్వి, జిలేబీ, శాండ్విచ్ డోక్లా, వైట్ డోక్లా, ఖమ్మన్ డోక్లా అన్ని వెరైటీగా మీకు ఎవ్రీ ఐటెంలు దొరుకుతాయి. సండే స్పెషల్ టిఫిన్ ఇడ సండే గుజరాతీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం మన దగ్గర కూడా దొరుకుతుంది. జిలేబీ పాపడా టేస్ట్ సూపర్ ఉంటుంది. ప్లేసు మన హ్యాబిట్స్ చిరాగల్లీ లైన్ జర్గిస్ మార్కెట్ ఆపోజిట్. అన్ని వెరైటీల ఐటెంలు మీకు గుజరాతీ ఎవ్రీ ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయి. మీకు ఇక్కడ చాలా స్పెషల్ ఉంటుంది. మా దగ్గర స్వీట్ అనేది మోన్తార్ అనేది బేసన్ చెక్కి ఉంటుంది, అది కూడా చాలా స్పెషల్. మళ్ళీ కాట్లా లడ్డు గోధుమ పిండిలది కూడా తయారవుతుంది, కాట్లా లడ్డు అంటారు. థ్యాంక్ యూ. పానకంలో ముంచిన బంగారు ముర జిలేబీ నగరవాసులకు సుపరిచితమే. పర్షియాలో పుట్టిన ఈ వంటకాన్ని అక్కడ జుల్బియా అని పిలుస్తారు. ఈ వంటకం పర్షియన్ వ్యాపారుల ద్వారా నగరానికి వచ్చింది. మనం ఇష్టపడే తీపి డీప్ ఫ్రైడ్ కుంకుమ పువ్వుతో నానబెట్టిన రుచికరమైన వంటకంగా పరిణామం చెందింది. మరోవైపు పఫడా పూర్తిగా గుజరాతీ వంటకం. పసుపు, అజ్వైన్, టచ్ గ్రామ పిండి నుంచి తయారు చేసిన ఈ క్రంచీ స్క్రిప్ట్స్ సాధారణంగా పచ్చి బొప్పాయి చట్నీతో వడ్డిస్తారు. వేయించిన పచ్చిమిరపకాయలు చక్కెర జిలేబీకి మరోవైపు చేరి జిలేబీ పఫడకు తీపి, స్పైసీ కలగలిసిన క్రిస్పీ రుచిని స్పష్టిస్తాయి. ఇప్పుడు ఈ వంటకం అల్పాహారంగా ప్రారంభమై సాంస్కృతిక చిహ్నంగా మారింది. ये बम्बई बेसन रहता, ये बम्बई से आता है बेसन, और इसमें अजवान डालते हैं और तेल का मोहन डाल के आटा लगाते हैं. उसके बाद ये बनता है, ये फाफड़ा बनता है इसका. हाँ, और जिलेबी वो मैदे का खमीर डालना पड़ता है. मैदे का खमीर डालने के बाद वो बनता है. ये जेठालाल ने फेमस किया है. तारक मेहता का उल्टा चश्मा आता है, उसमें तारक मेहता का जो नाश्ता रहता है ये जिलेबी फाफड़े का ही नाश्ता रहता है. 1991 ओपन किए सो 4/2 वो 1991 शॉप ओपन. 36 साल हो गए दुकान खोल के. 36 ईयर गुजरात से आए सो है. అబిడ్స్లోని శ్రీజీ స్వీట్ హౌస్ వాళ్ళు ఆదివారంలో లైవ్ పప్పడ తయారీలో 1991 నుంచి పేరొందింది. ఇది చట్నీ మిరపకాయల కాంబోలో అందిస్తోంది. సంప్రదాయ జిలేబీ పఫడ్ను ఆదివారం ఉదయం అందుబాటులోకి తెస్తోంది. ఆదివారం ఉదయం మాత్రమే లభించే తాజా పఫడ వేడి జిలేబీ వేయించిన పచ్చిమిరపకాయలతో అందిస్తారు. చిన్న కాంబో ధర దాదాపు 100 రూపాయలు ఉంటుంది. నగరంలో నోరూరించే గుమగుమలాడే వంటకాలకు కొదువే లేదు. గల్లీలో ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక కొత్త వంటకం దర్శనమిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అబిడ్స్లో గుజరాతీ సాంప్రదాయక వంటకం అయిన జిలేబీ పాపడ మంచి ఆదరణ పొందుతుంది. ఈ జిలేబీ పాపడ తీయగా కారంగా ఉంటూ మళ్ళీ మళ్ళీ తినాలి అనే విధంగా నోరూరిస్తుంది. కానీ ఇది ప్రతి ఆదివారం మాత్రమే లభిస్తుందంటున్నారు వ్యాపారులు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.